అందరికీ నమస్కారం. మరి రాబో మహాశివరాత్రి స్టేట్ ఫెస్టివల్ 26/2/25 మనకి కోటప్పకొండలో జరగబోతా ఉంది. దాని అందరికీ కూడా మనం సన్నాహితం అవుతున్నాం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి మనం సుమారు 2500 మంది పోలీస్ ఫోర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసాం. కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి. ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు, తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే 4 వీలర్స్ మనం ఘాట్ రోడ్లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి, మరి భక్తులకు అసౌకర్యం కలుగజేస్తుంది కాబట్టి, ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరుపాలెం నుండా మరి ఈ డౌన్ ద హిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం. మాచర్ల నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ మద్దికప్పు చిన్న వెంకట్రామరెడ్డి, మాచర్ల టీడీపీ సీనియర్ నాయకులు. ఆ పార్కింగ్ లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి పంపిస్తాం. పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ లో, వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్ లో వాళ్ళు అగైన్ మళ్ళీ పెట్లూరు వారిపాలెం వైపు నుంచి అది 1 వే. ఒకసారి పెట్లూరు వారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్ని కూడా మళ్ళీ J-2 రోడ్డు మీదుగా మళ్ళీ అటు వినుకొండ మెయిన్ రోడ్డు నర్సరావుపేట రోడ్డుకి ఎక్కాలి. అగైన్ పెట్లూరు వారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము. అదేవిధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ, అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా యూటీ రోడ్డు గుండా, క్వారీ రోడ్లో గుండా పార్కింగ్కి వచ్చి బస్సులు ఎక్కి, స్పెషల్ బస్సులు ఎక్కి, లేదా ఆర్టీసీ బస్సులు ఎక్కి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డు గుండా చిలకలూరుపేట మళ్ళీ వెళ్ళిపోవాలి. మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారికి మంచికల్లు గ్రామం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ గోగుల వెంకట్రామరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, గోగుల పుల్లారెడ్డి, సర్పంచ్ గోగుల లక్ష్మారెడ్డి, టీడీపీ నాయకులు. ఈ 2 రూట్లు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ మొత్తానికి కూడా ఆపరేషన్ ఉంటుంది. ఇక మన ఎల్లమందవ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మామూలుగా 2 వీలర్స్ కానీ అప్ టు బాతింగ్ ఘాట్ అవతల మాత్రమే పార్కింగ్ వరకు అలౌ చేస్తాము. రెండోది ఏంటంటే నరసరావుపేట నుంచి వచ్చే ప్రభలన్నీ కూడా 2 గంటలకి నరసరావుపేటలో స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో 6-8 గంటలకల్లా నిధిలోకి చేరాలి. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మాచర్ల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు. ఉదయం 7 గంటల నుండి 3:30 వరకు ఏలేశ్వర స్వామి గట్టుకు లాంచీ సర్వీసులు. పెద్దలకు 200 రూపాయలు, పిల్లలకు 150 రూపాయలు టికెట్ ధర. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9963683929 9705188311. ఆల్రెడీ మేము ప్రబలవంతం ఆర్గనైజర్స్ అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సూచనలు ఎవ్వరు కూడా డీవియేట్ అవడానికి వీలు లేదు. ఒకవేళ డీవియేట్ అయ్యేటట్టయితే ఆ ప్రభలన్నింటిని నోట్ చేసుకుని ఆర్గనైజర్ పైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన యూటీ జంక్షన్ దగ్గర నుంచి వచ్చే వెహికల్స్ కూడా మన అట్టల్ ఫ్యాక్టరీ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ ప్రభలు కానీ, ట్రాక్టర్స్ కానీ, లేకపోతే 2 వీలర్స్ కానీ వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఈ ఎక్కువగా ఈ మన
ఈ రోడ్డుకు రాకుండా అటల్ ఫ్యాక్టరీ రోడ్డు గుండా నిధిలోకి రావాలి. మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్. అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు, విల్లాలు. మాచర్ల గుంటూరు హైవేకి 100 మీటర్ల దూరంలోనే. ప్లాట్ సైజులు 200 స్క్వేర్ యార్డ్, 150 స్క్వేర్ యార్డ్స్. 30 అడుగుల తార్ రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్. 100% వాస్తు కలిగిన ప్లాట్లు. ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు. డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడును. నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9966 522221, 9972 612129, 9490 122053, 988533 667. కాబట్టి ఈ సూచనల్ని తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాం. దయచేసి భక్తులు అందరు కానీ, తర్వాత వివిధ సంఘాలు కానీ, మరి ప్రజలు కానీ మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకొని ఇది చేయాలి. అదేవిధంగా నడకదారి ఉంది. నడకదారిని కూడా మీరు ఆఫ్టర్ 6 తర్వాత బహుశా నడవకుండా ఉంటే మంచిదని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు. వ్యవసాయ పొలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, మొక్కల రక్షణకు, మీ ఇంటికి కోతులు, కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకునే సేఫ్టీ ఫెన్సింగ్, లింక్ మెష్లు, ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం. అన్ని కంపెనీల ఏసీ రేకులు, సిమెంట్ రేకులు, ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును. సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్, కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల. ప్రొప్రైటర్ తుమ్మేపల్లి అరవింద్, సన్ ఆఫ్ చిన్న సెల్ నంబర్ 8897592339. అదే విధంగా మనం ఈ ఘాట్ రోడ్ లో బస్సులు తిరుగుతూ ఉంటాయి. కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ ఘాట్ రోడ్ లో కూడా నడుచుకుంటా పోతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు నడిచే వాళ్ళందరూ కూడా 1, 2 తర్వాత లేకపోతే 4 తర్వాత కొంత నడిచినా మనం అలౌ చేయొచ్చు. కానీ పీక్ టైంలో అంటే బహుశా 4 గంటల నుంచి, ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 9 గంటల లోపు, 10 గంటల లోపు అసలు ఎట్టి పరిస్థితుల్లో నడవటానికి వీలు లేదని మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మరి మనకు ఘాట్ రోడ్లో అటు ఇటు ఒకసారి వెహికల్స్ రావాలి అంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. మరి వీళ్ళు నడుచుకుంటూ పోయారంటే మరి రోడ్డు కొంత ఆక్రమించినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని గమనించాల్సిందిగా కూడా భక్తులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు పోలీసులు ప్రతి చోట విజిల్గా ఉంటారు, మరి వాచ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజునున్న క్రిమినల్స్ కూడా మనం వాచ్ డాగ్ లాగా మా యొక్క క్రైమ్ పార్టీలను కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మరి ఎప్పటికప్పుడు అక్కడ మీ అందుబాటులో ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అందరం కూడా మరి పనిచేయడం జరుగుతుంది. వారి సూచనల మేరకు మరి 26వ తారీఖున ఈ యొక్క శివరాత్రిని మరి బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కానీ, భక్తులను కానీ, మరి ఈ కొండకు వచ్చే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మరి రావటానికి సౌకర్యం కలుగజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లను మెరుగుపరుచుకుంటూ ప్రజలకి మరిన్ని సేవలు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ బ్రీఫింగ్లో నేను కార్డు కూడా మన డిజిటల్ తయారు చేసాం. ఆ డిజిటల్లో మీకు ఏమేమి కార్డులు ఇస్తున్నాం, ప్రెస్కి మరి మామూలుగా పిలిగ్రిమ్స్కి ఏ కార్డులు ఇస్తున్నాం అవన్నీ మనం అందరు ఆఫీసర్లకి డిస్ప్లే చేస్తున్నాం. ఈ కార్డు ఉంటే నా సిగ్నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ కార్డు, నేను ఇచ్చిన కార్డుని మీరు ఎవరు కూడా ఆపడానికి వీల్లేదు అని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ అలాంటిది కానీ మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా అక్కడి నుంచే ఫోన్ చేసి నాకు మాట్లాడండి. నేను ఇమ్మీడియట్గా, నేనే కాదు, నేను అందుబాటులో రాకపోయినా ప్రభాకర్ సిఐ ఉంటాడు. నెక్స్ట్ నా తర్వాత ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ప్రతి పోలీస్ ఆఫీసరు ఓబే చేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎస్పీ గారు, తర్వాత నర్సరావుపేట డిఎస్పీ గారు, తర్వాత రూరల్ సిఐ వినుకొండ, ఆ తర్వాత నర్సరావుపేట రూరల్ సిఐ గారు. మేము నలుగురు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అందరు కూడా
అందరు ఆఫీసర్లు క్యారీ అవుట్ చేయాల్సిందే. చెప్పాం, ఆల్రెడీ ఉపయోగిస్తా ఉన్నాం. నియర్లీ దాదాపు ఒక 300 CCTV కెమెరాలను కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎక్కడికెక్కడికి మన కంట్రోల్ రూమ్ కింద యూటీ దగ్గర 4 రోడ్ జంక్షన్ లో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది, పైన ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చిన్న పిల్లలకు కూడా ఈ ట్యాక్స్ కూడా వేస్తున్నాము. వాళ్ళు తప్పిపోతే ఇమీడియట్ గా వాళ్ళని లొకేట్ చేయడం కోసం. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి మెరుగైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రిని ఘనంగా చేయడానికి మేమందరం కూడా సన్నాహితం అయ్యామని మీ ద్వారా తెలియజేస్తాం. దాదాపు సుమారు 2500 మందిని ఉపయోగిస్తా ఉన్నాం. దాని మీద కొంత షిఫ్ట్లు కూడా మేము అరేంజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రెషర్ పాయింట్స్ లో షిఫ్ట్లు కూడా కొంత అలౌ చేస్తా ఉన్నాం. కొంత రెస్ట్ ఇచ్చి మిడ్ నైట్ షిఫ్ట్లు కూడా పెడతా ఉన్నాం. వేరే ఫోర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి సపరేట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ తిరణాలకు కూడా సపరేట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్స్ ఇది తిరణాలు అయిపోయిన తర్వాత 7 గంటలకల్లా కంప్లీట్ అయిద్దని అనుకుంటున్నాం. తర్వాత ఈ మెన్నంతరం కూడా కొంతమందిని మళ్ళీ ఆ కన్సర్న్ ఏరియాకి వెళ్ళిపోయేటట్టుగా కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే తిరణాలకు సంబంధించింది మనం అన్ని ప్రికాషన్స్ ఎలక్షన్ కోడ్ కు సంబంధించిన ఎక్కడ వైలేట్ కాకుండా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఈ యొక్క ఈ ఆర్కెస్ట్రాకి సంబంధించిన కూడా డీసెంట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ వాళ్ళని కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతి ప్రభకు సంబంధించిన ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు దాదాపు 22 మనకి దగ్గర 21-22 ప్రభలు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా 2 లక్షల రూపాయలు MRO గారి దగ్గర బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు మనం చెప్పిన ఏమైతే మనం ఆంక్షలు విధించామో ఆంక్షలన్నిటిని కూడా విత్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్స్ పర్వ్యూలోనే వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ద్వారా 2 లక్షలు. అదే విధంగా నాన్ ఎలక్ట్రికల్ సుమారు దగ్గరగా 70-80 ప్రభలు మనకి ఎన్రోల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా 50,000 రూపాయలకి బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వాటికి మనం క్రైమ్ దాదాపు ఒక 50 మంది కానిస్టేబుల్స్ క్రైమ్ పార్టీ నోయింగ్ ఆ క్రిమినల్స్ అందరూ హిస్టరీ తెలిసి వాళ్ళ ఫేసెస్ తెలిసిన వాళ్ళని ఎప్పటికప్పుడు మనం అనౌన్స్ చేస్తూ పబ్లిక్ ని అలర్ట్ చేస్తూ మనం ఈ వీళ్ళని వాచ్ లాగా కూడా మన వాళ్ళు తిరుగుతా ఉన్నారు. వాళ్ళని కూడా ఏదైనా ఉంటే వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది.